నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. విద్యార్థి గారా ఉద్యోగ బయటకెళ్ళు, ఈ ట్యాగ్ లైన్ ని శ్రీధర్ సిసి 100కి 100% నెరవేరుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. అండ్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు శ్రీధర్ సిసి నుంచి లోకేష్ గారు. ఒకటి కాదు 2 ఉద్యోగాలు అయితే సంపాదించుకోవడం జరిగింది. ఇంతకీ అవి ఏంటి, దాని యొక్క ప్రిపరేషన్ మోడల్ ఎలా ప్రిపేర్ అయ్యారు, ఆయన ఎదుర్కొన్న స్ట్రగుల్స్ ఏంటి, ఈ వీడియోలో మొత్తం మనం కంప్లీట్ గా చూద్దాం. మిస్ అవ్వకుండా ఈ వీడియోని చూడండి. ఎనీవేస్ లోకేష్ గారు, కంగ్రాచులేషన్స్ అండి ముందుగా. సో ఒకటి కాదు 2 జాబులు కొట్టారు కదా, ఏంటి అవి? ఒకటి SBPO వచ్చింది, ఇంకోటి NICL ఏవో. ఓ, సో ఫస్ట్ నాకు వచ్చింది ఆ పేపర్, ఆ రిజల్ట్ చూసుకోగానే మీకు కలిగిన ఫీలింగ్ ఏంటండి? అసలు ఒక 1 అవర్ వరకు ఫేస్ అయితే ఇలాగే ఉంది. ఓకే, అసలు నవ్వు అయితే ఆగలేదు, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ అయితే రాగానే ఫస్ట్ మా ఫాదర్కి ఫోన్ చేసి చెప్పాను. ఓకే, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? మా ఫాదర్ కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. అది యాక్చువల్లీ నేను IBPS PO ఇంటర్వ్యూకి నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నా. ఆ టైంలో SBPO రిజల్ట్ వచ్చింది అనమాట. సో IBPS PO ఇంటర్వ్యూ బాగానే అయింది, SBPO రిజల్ట్ వచ్చింది. ఇంకా నేను ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, సో చాలా హ్యాపీగా ఉన్నా. సూపర్. అండ్ మరి జాబ్ వచ్చింది, ఫైన్. జాబ్ వెనకాల మనం చాలా స్ట్రగుల్స్ పడుతూ ఉంటాం. అంటే అసలు ఒకసారి ఏమో గవర్నమెంట్ సెక్టర్కి రావాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? యాక్చువల్గా నేను మా ఫ్రెండ్స్ని చూస్తూ ఉన్నాను, IT సెక్టర్లో వాళ్ళని చూస్తూ ఉన్నాను. సో స్టేబుల్గా ఉండదు. అండ్ ఆల్సో నాకు కూడా గవర్నమెంట్ సైడే ముందు నుంచి ఇంట్రెస్ట్ ఎక్కువ. ఒకవేళ ఐటీలో ఎంతమంది ఎంత పని చేస్తున్నా సరే వాళ్ళకి గవర్నమెంట్ సైడే ఫైనల్లీ రావాలని ఉంటుంది. స్టార్టింగ్ IT బాగానే ఉంటుంది, ఆ తర్వాత జాబ్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ గవర్నమెంట్లో కూడా ఎక్కువ ఉంటుంది, కానీ స్టెబిలిటీ అనేది చాలా మందికి అవసరం ఉంటుంది. సో గవర్నమెంట్ సైడ్ బెటర్ అని నేను అనుకున్నాను. ఓకే, అలా అని మీరు గవర్నమెంట్ సెక్టర్లోకి రావడం జరిగింది. అండ్ ఇప్పుడు 2 వచ్చాయి కదండి, మరి దేనికి వెళ్తున్నారు మీరు? యాక్చువల్లీ SBPO అన్నిటికంటే బెస్ట్ అని అందరికి తెలుసు, కానీ NICL ఏవోలో వర్క్ స్ట్రెస్ కొంచెం తక్కువ ఉంటుంది. సో పే స్కేల్ కూడా అప్రాక్సిమేట్లీ సేమ్ ఉంటుంది కాబట్టి NICLకి వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇన్సూరెన్స్. మరి ఇన్సూరెన్స్ పే స్కేల్ ఎంత ఉంటుంది యావరేజ్ గా? పే స్కేల్ నాకు తెలిసినంత వరకు అయితే 75 to 80 ఆన్ అన్ యావరేజ్. ఇంకా సిటీ బై సిటీ అది వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ టైం ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా మనకి కన్వీనియంట్ గా ఉంటుంది. టైం ఫ్లెక్సిబిలిటీ కూడా బాగుంటుంది. యాక్చువల్లీ NICLలో ఎట్లా అంటే 10 to 5 మ్యాక్స్ ఉంటుంది. మా మేబీ వర్కింగ్ ఎక్కువ ఉంటే 6 వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, మరి మనం స్టడీస్ పరంగా వస్తే శ్రీధర్ సిసిని అప్రోచ్ అవ్వాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? యాక్చువల్గా నేను ఉండేది విజయవాడలోనే. సో నేను మా ఎల్డర్ సిస్టర్, తనకి ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 30 years అనుకుంటా. తను బీటెక్ అయిపోయిన తర్వాత నుంచి శ్రీధర్ సిసి అనేది విజయవాడలో చాలా ఫేమస్, అందరికీ తెలిసిందే. సో మా ఎల్డర్ సిస్టర్ కూడా ఇక్కడే జాయిన్ అయింది. తర్వాత నేను బ్యాంక్ అన్నప్పుడు బ్యాంక్లో జాయిన్ అవుతా అని చెప్పినప్పుడు ఇంకా అందరికీ ఒకటే ఇన్స్టిట్యూషన్ గుర్తొచ్చింది, శ్రీధర్ సిసి. సో ఇందులో జాయిన్ అయిన తర్వాత మీరు ఏవైతే హోప్స్ పెట్టుకొని ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని శ్రీధర్ సిసికి రావడం జరిగిందో అవన్నీ ఫుల్ఫిల్ అయ్యాయా? చాలా చాలా యాక్చువల్గా SBPO నేను మెయిన్స్ రాస్తున్నప్పుడు అనుకున్నా, ఎందుకంటే అప్పటికి చాలా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనమాట. NICL కూడా అప్పుడే జరుగుతుంది. నేను 10 days ఉంది అనుకుంటా SBPO మెయిన్స్ ఎగ్జామ్కి. సో 10 days అప్పుడు నాకు కొంచెం టెన్షన్ కూడా వచ్చింది. 10 daysలో మెయిన్స్ ఎట్లా క్లియర్ అవుతుందేమో అనుకొని, కానీ ఆ 10 daysలో మాక్ టెస్ట్ జరిగినాయి అనమాట. ఆ మాక్ టెస్ట్ ప్రతిదీ రాసి ప్రతిదీ క్లారిటీగా అన్ని ప్రాక్టీస్ చేశాను అనమాట. సో ఆ విధంగా SBPO నేను అనుకున్న దానికంటే SBPO నేను అన్ఎక్స్పెక్టెడ్గా, కొంచెం చెప్పాలంటే అన్ఎక్స్పెక్టెడ్ SBPO. ఓకే, ఇక టీచింగ్ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది లోకేష్ గారు? యాక్చువల్లీ టీచింగ్ ఫ్యాకల్టీ నాకు టు బి ఆనెస్ట్ చెప్పాలంటే ఎక్స్ప్లెనేషన్ చాలా ఎక్కువ హెల్ప్ఫుల్ అయింది. ఎందుకంటే 4 months ఫస్ట్ స్టార్టింగ్ కోచింగ్ టైంలో 4 months ఉంటుంది. 4 months తర్వాత ఎక్స్ప్లెనేషన్లో ఏంటంటే షార్ట్ కట్స్, దాని వల్ల స్కోర్ అనేది ఎక్కువ ఇంప్రూవ్. అంటే కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మనం చదువుకునే ఫెసిలిటీ ఉంటుంది. అవును. షార్ట్ కట్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ లో డిఫరెంట్ టీచర్స్ డిఫరెంట్ షార్ట్ కట్స్ చెప్తారు అనమాట. సో అది బాగా హెల్ప్ఫుల్ అయింది. మనకి నచ్చిన షార్ట్ కట్ నచ్చిన టీచర్ నుంచి అడాప్ట్ చేసుకొని మనకి తగ్గిన షార్ట్ కట్ ఉపయోగించవచ్చు. సో ఆ విధంగా హెల్ప్ఫుల్ అయింది నాకు. అండ్ అలాగే మరి హెల్ప్ఫుల్ అయింది అని అన్నారు. చాలా మందికి కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు అక్యురసీ ఇంపార్టెంట్ అంటారు, టైం మేనేజ్మెంట్ అంటారు, ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. ఇవి రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు మీరు? యాక్చువల్లీ అదే చెప్తున్నా. అంటే ఫస్ట్ స్టార్టింగ్ అయితే అసలు
మార్క్స్ అసలు వచ్చేవి కావు. అందరూ 20, 21, 22 అటెంప్ట్ చేస్తుంటే నేను 12, 13 అట్లనే అటెంప్ట్ చేసేవాడిని. తర్వాత ప్రాక్టీస్ చేసి క్వశ్చన్ని ఓన్లీ ఒకటేసారి చదివి ఆ తర్వాత దానికి వెంటనే షార్ట్ కట్ ఉపయోగించి ఆన్సర్ ఇచ్చేయడం, అది ప్రాక్టీస్ ద్వారా పాసిబుల్ అయింది. సో అలా ప్రాక్టీస్ వల్ల మీకు ఇవి రెండు కూడా ఈజీ అయిపోయింది. అండ్ మీరు అన్నట్టుగానే ఒక పాయింట్ అన్నారు కదా ఇంతసేపు, ప్రాక్టీస్ చేయకముందు నాకు చాలా తక్కువ మార్క్స్ వచ్చేవి అని. ఆ మార్క్స్ చూసినప్పుడు ఎప్పుడు డిమోటివేట్ అవ్వలే? లేదు, ఎందుకంటే యాక్చువల్గా స్టార్టింగే కాబట్టి నేను కొంచెం డిమోటివ్ ఏం అవ్వలేదు. ఆబ్వియస్లీ అందరినీ అడిగి కనుక్కుంటా ఉన్నాం, మీకు ఎన్ని అటెంప్ట్ చేశారు, ఎన్ని వస్తున్నాయని. సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని, నా ఫ్రెండ్స్ ఉన్నారు బ్యాంకింగ్ ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర నుంచి మేము కలిసి చదివేవాళ్ళం. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా హెల్ప్ తీసుకొని కొంచెం అయిపోయింది అది. ఓకే. అండ్ ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ లో మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కదా, సో దానికి చాలా మంది స్టూడెంట్స్ భయపడిపోతూ ఉంటారు. మీరు ఎలా హ్యాండిల్ చేశారు? యాక్చువల్లీ ఇది మెయిన్, ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో నెగిటివ్ ఉంటుంది, కానీ చాలా ఇదేంటి నేను కొంచెం రిస్క్ అయితే తీసుకున్నా కరెంట్ అఫైర్స్లో. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ చదువుకున్నది వచ్చింది, కానీ మ్యాక్సిమం అయితే చదువుకోలేవి ఉన్నాయి. సో అందులో నేను 50-50 ఉన్నాయి, 70-30 ఛాన్సెస్ ఉన్నాయి. అవి కూడా కొన్ని పెట్టాను. సో కొన్ని రైట్ అయినాయి, కాబట్టి అది కొంచెం నాకు హెల్ప్ఫుల్ అయింది అది కూడా. ఓకే. అండ్ దాంతోపాటు ఇక్కడ ఎస్పెషల్లీ వీళ్ళు ఇచ్చే మెటీరియల్ అండ్ దాంతోపాటు స్పెషల్ క్లాసెస్, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి కూడా స్పెషల్ క్లాస్ తీసుకుంటారు అంటారు కదా, ఇవన్నీ స్టూడెంట్కి శ్రీధర్ సిసిలో జాయిన్ అయితే ఏ రకంగా బెనిఫిట్ అవుతారు? ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. నేను SBIPO ఇక్కడే మాక్ ఇంటర్వ్యూస్ జరిగినాయి, గ్రూప్ డిస్కషన్, గ్రూప్ ఎక్సర్సైజ్ ఇక్కడే జరిగినాయి. ముందుగానే ప్రాక్టీస్ అయింది. ముందుగా ప్రాక్టీస్ అయింది. ఫస్ట్ సార్ ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. దాంతో పాటు పేరెంట్స్ కి చెప్పినప్పుడు పేరెంట్స్ ఫీలింగ్ తో పాటు మీరు కోర్సులో జాయిన్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతుంది, ఎన్ని మంత్స్ లో ఈ జాబ్ ని క్రాక్ చేయడం జరిగింది మీరు? నేను జాయిన్ అయింది జూన్ 2024లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు నాకు డిసెంబర్ ఆ టైంకి జాబ్ వచ్చేసింది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా నాకు IBPS PO ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను, కానీ ఇంటర్వ్యూలో 1.5 మార్క్స్తో నాకు పోయిందనమాట. లాస్ట్ SBIPO కూడా ఇచ్చాను, అది ప్రిలిమ్స్లోనే 0.5తో పోయింది. సో అప్పుడు అవి వచ్చుంటే IBPS PO వచ్చేదేమో, కానీ దానివల్ల నాకు సెకండ్ అటెంప్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే. ఇన్సూరెన్స్ మాత్రం ఫస్ట్ అటెంప్ట్ లోనే వచ్చింది. ఇన్సూరెన్స్ మాత్రం ఫస్ట్ అటెంప్ట్, ఎందుకంటే నాకు అప్పుడు అర్థమైంది అనమాట. IBPS PO ఇంటర్వ్యూలో పోయినప్పుడు నాకు అర్థమైంది ఎక్కడ తప్పు చేశానని. సో ఈసారి ఇన్సూరెన్స్ వచ్చినప్పుడు, ఎందుకంటే బ్యాంక్ కంటే ఇన్సూరెన్స్ లో కొంచెం స్ట్రెస్ ఫ్రీ జాబ్, పే స్కేల్ కూడా కొంచెం బాగుంటుంది. సో ఈ వచ్చిన ఆపర్చునిటీ వదులుకోకూడదని దీనికి కొంచెం ఎక్కువ కష్టపడ్డాను. నైస్ ఆప్షన్. చాలా మంది కూడా ఇప్పుడు బ్యాంక్ వచ్చింది, ఇన్సూరెన్స్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా అందరూ బ్యాంక్ కే వెళ్తూ ఉంటారు, కానీ మీరు ఇన్సూరెన్స్ ని చూస్ చేసుకున్నారు. ఎస్పెషల్లీ ఇన్సూరెన్స్ కి మనం ప్రిపేర్ అయ్యే ప్రాసెస్ లో సబ్జెక్ట్ డిఫరెంట్ ఉంటుంది, అండ్ ఇప్పటి వరకు తెలియంది, కాంపిటీషన్ ఉందా అంటే అది కూడా ఒక భయం ఉంటుంది. సో ఈ పారామీటర్స్ ని ఎలా చెక్ చేసుకున్నారు ఇన్సూరెన్స్ వైపు వెళ్ళడానికి మీరు? మెయిన్లీ NSCL లో ఎట్లా అంటే మెయిన్స్ లో కంప్యూటర్ అవేర్నెస్ అనేది ఎక్స్ట్రా సబ్జెక్ట్ అనమాట. సో నేను అందరూ మేబీ కొంతమంది వదిలేస్తుండొచ్చు ఆ కంప్యూటర్ అవేర్నెస్ సబ్జెక్ట్ ని, ఎందుకంటే మాక్సిమం ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ పట్టుకుంటారు. కానీ కంప్యూటర్ గురించి నేను కొంచెం కేర్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే అది మేబీ ఈజీ వస్తే కనుక అది స్కోరింగ్, నాకు లక్కీగా మెయిన్స్ ఎగ్జామ్ లో అది కొంచెం ఈజీగానే వచ్చింది. సో అది నేను కొంచెం క్యాచ్ చేసుకున్నాను అనమాట. ఓకే. సో మొత్తానికి అయితే 2 జాబులు సాధించారు. మళ్ళీ మీలాగానే ఎవరైనా కూడా కొత్తగా శ్రీధర్ సిసిలో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి రిఫర్ చేస్తారా మీరు? 100%. ఎందుకంటే నేను 2 చెప్తా శ్రీధర్ సిసిలో ఏంటంటే, ఒకటి ఎక్స్ప్లెనేషన్స్, ఇంకోటి మాక్ ఇంటర్వ్యూస్. అవి వేరే ఇన్స్టిట్యూట్స్ తో పోలిస్తే ఇవి అన్నిటికంటే డిఫరెంట్ ఇందులో జరుగుతుంది. ఓకే. ఫైనల్లీ వన్ వర్డ్ అబౌట్ శ్రీధర్ సిసి. Obviously worth it, and also way beyond my expectations. సో స్టూడెంట్స్ ఏ ఎక్స్పెక్టేషన్స్ తో వస్తారో వాటికి మించే ఉంటాయి అంటారు. ఎనీవేస్, కంగ్రాచులేషన్స్ అండి, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. Thank you సో మచ్.